హాయ్ అండి. మా స్వీటీ చూడండి చికెన్ ముక్కలు తింటుంది. పొద్దున్న చికెన్ తెచ్చామండి స్వీటీ కోసం, వైటీ కోసము. వైటీ ఏమో ఎక్కడ పోయిందండి. ఇది చికెన్ తింటుంది ఇంకా ఇప్పుడు కూడా. పొద్దున్న తెచ్చిన తర్వాత అవి రెండు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు అవి ఈరోజు వాటికి. తర్వాత ఇవి మా మొక్కలండి. ఈ మొక్కలు మేము చాలా ఏళ్ళ కిందటి వేసాము. చాలా బాగా వస్తున్నాయండి. కాకపోతే ఈ మధ్యకాలంలో సరిగా ఎంత ప్రూనింగ్ చేసినా ఎంత చేసినా కూడా రావటం లేదు. ఇది వచ్చేసి కృష్ణ తులసి, ఇది వచ్చేసి దొంతిమల్లి అంటారండి. చాలా బాగా పెద్దగా బాగా పూస్తుంది. అది వచ్చేసి మామూలుగా పారిజాతం చెట్టు అండి. ఇక్కడే మేము అంట్లు అవి తోముకుంటుంటాం. మా మెయిడ్ వచ్చేసి అంట్లు అవి తోముతుంది. ఇక్కడే మేము బట్టలు వాషింగ్ కానీ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఎందుకో కొంచెము గమాక్షన్ వేసామండి, చెట్లకు కొంచెం పురుగు అది ఉందని చెప్పి. కృష్ణ తులసి తర్వాత మా మామిడి మొక్క అండి. ఈ సంవత్సరం ఏమైనా కాయలు కాస్తుందో లేదో చూడాలి. మా పెరట్లో ఇక్కడ చాలా మొక్కలు ఉండేటువంటి. కాకపోతే మేము ఈ మధ్యకాలంలో సరిగా దాన్ని చూసుకోలేక మేము వేరే వాళ్ళకు అన్ని ట్రాక్టర్లో ఇచ్చేసాం. దాదాపు 100 తొట్ల దాకా ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఒక రకం కనకాంబరం అండి, మీకు తెలుసు కదా. అది గింజలు లేకోకుండా ఉండేటువంటి కనకాంబరం అండి. తర్వాత ఇవి వచ్చేసి ఇది కృష్ణ తులసి అండి. తర్వాత ఇవి కృష్ణ తులసి. మా దగ్గర కృష్ణ తులసి, రామ తులసి ఇవి 2 రకాల మొక్కలు ఉన్నాయండి. తర్వాత ఇది వచ్చేసి మల్లి చెట్టు అండి. చాలా పెద్ద పూలు పూస్తుందండి. 5 రెక్కలు 6 రెక్కలు ఉండి చాలా గులాబీ పువ్వులాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్కువ కాస్తుందండి సమ్మర్లో అయితే. ఇది కూడా ఒక రకమైన 5 రెక్కలతో పెద్ద పొడవున్నటువంటి కదిరిమల్లి అంటారు కదండి అది. కానీ ఈ మధ్య ఎందుకో పాపం చాలా డల్ అయిపోయింది. ఇది వచ్చేసి లేడీ కనకాంబరం అండి. ఇవి కూడా చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము రోజు దీపం పెట్టుకునే మా తులసమ్మ వారు. ఈమెకు రోజు మేము పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి సన్నజా చెట్టు అండి. ఇది కూడా బాగా పాడైపోయింది, ప్రూనింగ్ చేయించాలి. ఇది వచ్చేసి నూరువరహాల చెట్టు అండి. ఇది మా ఇంటి ముందర ఉన్నటువంటి పెద్ద గేటు. తర్వాత ఇక్కడ మా వైటీ గారు తిరుగుతున్నాడండి. వాళ్ళమ్మ అక్కడ చికెన్ తింటుంది. ఇదేమో తిరుగుతుంది ఇక్కడ, షికారు చేస్తుంది. తర్వాత ఇది మా కాంపౌండ్ అండి. ఈ కాంపౌండ్ పొద్దున్నే మేడ్ అంతా బాగా శుభ్రం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా స్వీటీ వైటీకి నైట్ టైము పగలు టైము చలి లేకోకుండా పడుకోవడానికి లోపల బెడ్ వేసి చుట్టూ ఇలా మేము దొంతరలాగా కట్టామండి. ఎంతైనా పెట్స్ అవి మమ్మల్ని నమ్ముకొని ఉండేటివి కదా. మేము బాగుండాలి, అవి బాగుండాలనేసి. తర్వాత ఇదంతా ఓపెన్ ఏరియా అండి, అంటే ముందర ఉండేటివి. ఆ పక్క వాషింగ్ మిషన్ పెడతాము. ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మంచి మనీ ప్లాంట్, పెద్ద పెద్ద ఆకులు ఉండేటువంటి మనీ ప్లాంట్ చాలా బాగా వస్తుంది. ఇది మాత్రం ఉంచుకున్నామండి. మిగిలిన మొక్కలన్నీ అయితే ఇచ్చేసాము. ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఏవో ఇచ్చిన బట్టలు అవి ఇవి పెడుతుంటాము. తర్వాత ఇది ఒక సందు. ఇక్కడ కూడా అంటే ఏదో 4 వైపులా మనము ఓపెన్గా వదిలేసాము. అది వచ్చేసి ఉసిరి చెట్టు అండి. ఉసిరికాయలు కాసాయి కానీ అవి ఎలా కోయాలో అసలు అర్థం కావడం లేదు. కొన్ని అయితే కోసుకున్నామండి. ఇది వచ్చేసి ఇది ఒక సందండి. ఇక్కడ దేవుని గుడ్డలు అవన్నీ ఆరేసేదాన్ని పెట్టుంటాము. ఇక్కడ ఒక కుళాయి, ఏదన్నా కానీ బట్టలు అవి వాష్ చేసుకోవడానికి. ఆ తర్వాత అక్కడ కూర్చొని మైడ్ వచ్చేసి అండ్లు ఉంటుందండి. ఇది మా ఇంటికి ఇది ఉత్తర ద్వారం అండి. ఇది ఉత్తర ద్వారము. ఆ పక్క ఉండేది తూర్పు ద్వారము. అంటే మాకు 2 రకాలైనటువంటి ద్వారాలు ఉన్నాయండి, తూర్పు వాకిలి, ఉత్తరం వాకిలి అనేటివి. ఇది వచ్చేసి మా బ్లాకీ అండి. చాలా ఓల్డ్ ఉన్నటువంటి ఇది ఎప్పుడు కానీ చాలా బుద్ధిమంతుడు. ఎప్పుడు చూసినా కూడా చాలా ఒబీడియంట్గా ఉంటాడు. చూడండి ఎలా చూస్తుంది. వీడు కూడా పొద్దున్నే చికెన్ తిన్నాడు, మధ్యాహ్నం పాలు తాగాడు, వీడు పడుకొని ఉన్నాడండి. ఈయనకు ఇది ఒక బెడ్ అనమాట. ఇది మా ఇంటి ముందర ఉన్నటువంటి కాంపౌండ్ అండి. మా స్వీటీ గాడు ఇప్పుడు మళ్ళీ చికెన్ తింటున్నాడు. పొద్దున్న తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ కావాలని అడిగితే వేసాము. ఈయన ఇప్పుడు చికెన్ ఆరగిస్తున్నాడండి. ఇదంతా మా ఓపెన్ ప్లేస్ అండి. మీకు
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.